అందరికి నమస్కారం అండి. మనకి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది ఐఎస్పిఎల్కి, గుర్తుంది కదా. ఈ రోజు రేపు, దాని తర్వాత రోజు నువ్వు ప్రాక్టీస్ చేసినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు ఎంత చించుకుంటే దాని తర్వాత ఆడికి వెళ్ళి అంత పడుకుంటావు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ 2 రోజులు మాత్రమే నీకు టైం ఉంది. మరి ఈ 2 రోజుల్లో నువ్వేం చేయాలి ఒకటి గుర్తుపెట్టుకో. ఫస్ట్ నీకు హైప్ ఇస్తాను, దాని తర్వాత నెగిటివ్స్ ఏందనే చెప్తాను. ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐఎస్పిఎల్ ట్రయల్స్లో నువ్వు సెలెక్ట్ అయ్యావు అంటే, ఐఎస్పిఎల్లో సెలెక్ట్ అయ్యావు అంటే నువ్వు ఐఎస్పిఎల్కి కనుక ఆక్షన్స్లో సెలెక్ట్ అయిపోయి ఆక్షన్స్ నుంచి మ్యాచ్లు ఆడి కనుక ఉంటే నీ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా స్కౌటింగ్ టీం వచ్చింది. మీ ఇంకా కొంతమంది మొన్న ఒక వీడియోలో కొంతమంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడాలి కదా, అది ఆడకపోతే ఐపీఎల్కి ఎలా తీసుకుంటారు అంటారు. అవన్నీ అవసరంలా. నీ దగ్గర టాలెంట్ ఉంది, నువ్వు బాల్ వేస్తుంటే 145 పోతుందని అని కనుక వాళ్ళకి అనిపించిందంటే నువ్వు ఏ ముస్తాక్ అలీ ట్రోఫీయో లేదంటే ఇంకా ఏ విజయ్ హజారే ట్రోఫీయో లేదంటే ఏ రంజీ ట్రోఫీయో ఇవన్నీ అవసరంలా. నీ దగ్గర పసు ఉంటే ఖచ్చితంగా ఏ ట్రోఫీలు అవసరం లేదు, డైరెక్ట్గా తీసుకొని పోతారు ఐపీఎల్ వాళ్ళు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఇదే మంత్ సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ మంత్ నుంచి నువ్వు కళ్ళు మూసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే నెక్స్ట్ ఐపీఎల్లో నెట్ బౌలర్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా నీకు ఉండే. అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ నువ్వు ఐపీఎల్లో ఇక్కడ ఇంట్లో కూర్చొని ఐపీఎల్ మ్యాచెస్ చూడటం కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి ఐపీఎల్లో ఆడే బ్యాట్స్మెన్స్కి నువ్వు బౌలింగ్ చేయొచ్చు. అర్థమవుతుందా నేను చెప్పేది? సో కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు పర్ఫార్మెన్స్ చేస్తే 145, 150 కనుక నువ్వు బౌలింగ్ వేస్తే స్పీడు, నెక్స్ట్ ఐపీఎల్ సీజన్కి నువ్వు ఇక్కడ ఉండాల్సినోడు అక్కడికి వెళ్ళి నెట్ బౌలింగ్ వేస్తూ ఉంటావు వాళ్ళకి. ఇది గుర్తుపెట్టుకో. దాని తర్వాత సీజను నీ దగ్గర పసు ఉందని వాళ్ళకి అనిపిస్తే తర్వాత సీజన్ ఐపీఎల్ ఆడుకోవచ్చు. సో దీంట్లో ఎటువంటి సుత్తి లేదు, జరుగుతున్న వాస్తవం ఇది. సో కొంతమంది చెప్పొచ్చు స్టేట్ మ్యాచ్లు ఆడాలి, స్టేట్ మ్యాచెస్ అయితేనే అక్కడ నుంచి రంజీ ట్రోఫీ కానీ విజయ్ హజారే ట్రోఫీ కానీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కానీ ఇవి ఆడి దాని తర్వాత మనం అప్లై చేసుకోవాలి బీసీసీఐకి. ఇవన్నీ ఎవరికి చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు చూడు. సో వాళ్ళకి ఈ ప్రాసెస్, ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ చాలా స్టేట్లు ఆడి ఉంటారు చాలాసార్లు. సో వాళ్ళు ఆ ప్రాసెస్ ఫాలో అవుతారు. కానీ కొంతమంది ఐఎస్పిఎల్ పెట్టింది ఎందుకు, నీలాంటి ఇప్పటి వరకు టాలెంట్ చూపించుకునే వాళ్ళ కోసమే ఐఎస్పిఎల్ తీసుకొచ్చింది. సో ఇక్కడ నుంచి ఐపీఎల్కి ఏదైనా వెళ్తే కొంచెం ఐఎస్పిఎల్కి కొంచెం మంచి పేరు వచ్చిందని చెప్పేసి, సో కొంచెం టాలెంట్ని వెలికి తీద్దాం అని చెప్పేసి ఐఎస్పిఎల్ పెట్టింది. ఇది మెయిన్గా గోల్ ఇది. సో ఇది మాత్రం మర్చిపో మాకు. సో అయితే ఇక్కడ పర్ఫార్మెన్స్ చేస్తే నెక్స్ట్ టైం నువ్వు కనిపించేది ఎక్కడ అంటే ఐపీఎల్లో. అయితే మరి ఐపీఎల్ మాత్రమే కాదు, నేను డైరెక్ట్గా స్టేట్ టీంకి కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదా? సో ఇది గుర్తుపెట్టుకో, నువ్వు సరైన పర్ఫార్మెన్స్ ఎక్కడిస్తే నెక్స్ట్ ఇయర్కి ఐపీఎల్ బ్యాట్స్మెన్స్కి నెట్ బౌలర్కి వెళ్ళే ఛాన్స్ ఉండేది నీకు. సరే ఇది ఓకే. దాని తర్వాత మరి ఐఎస్పిఎల్లో నువ్వు రేపు పర్ఫామ్ చేస్తున్నావు, ట్రయల్స్ ఇవ్వబోతున్నావు. మరి ఐఎస్పిఎల్లో ట్రయల్స్ ఇచ్చే ముందు అసలు నువ్వేం చేయాలి? నీకు తెలుసు అక్కడ 99% మంది ఫెయిల్ అవుతారని చెప్పేసి నీకు తెలిసిందే కదా ఇది. సో అక్కడికి ఒక 500 మంది వస్తే దాంట్లో తీసుకునేది ఎంతమంది? 4, 5. సో మరి తెలిసిందే, మనందరూ తెలిసిందే. కాబట్టి మ్యాక్సిమం ఈ వీడియో చూసే వాళ్ళలో చాలామంది ఫెయిల్ అవుతారు. సో ఐఎస్పిఎల్లో సెలెక్ట్ అవ్వరు. సో దాని అందరికి రీజన్ ఏంటి అంటే కాంపిటీషన్ హెవీగా ఉంది. అయితే మరి మనం చేయాల్సింది ఏంది? ఇక మరి మన చేతిలో ఏం లేదా? మరి అలాంటప్పుడు ట్రై చేయటం ఎందుకు అని మీకు అనిపించవచ్చు. కానీ ఆ 1% ఉంది చూడు, ఆ 1% ఛాన్స్ ఉంది క్రికెటర్ అవ్వటానికి ఎవరికైనా. మరి ఆ 1% ఛాన్స్ కోసమే నువ్వు ట్రై చేయాల్సింది ఇప్పుడు. మరి ఆ 1% ఛాన్స్ కోసం ట్రై చేసి సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే, ఒకటి గుర్తుపెట్టుకో, మన చేతుల్లో ఏ లక్కు లేదు, ఏం జరిగిద్దో మనకు తెలీదు. కానీ మన దగ్గర ఉంది ఏంటంటే ఇప్పటి వరకు ప్రతిరోజు మనం చేసిన కష్టం, దాని తర్వాత మనం నేర్చుకున్న స్కిల్స్, ఈ 2 మాత్రమే మీ చేతిలో ఉన్నాయి. మరి ఈ 2 ఉంటే చాలు మీరు సెలెక్ట్ అవ్వడానికి. మరి అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, బౌలింగ్ వేస్తే చెప్పాం ఆల్రెడీ 145+ గుద్దితే నెట్స్ లోపల కూరుకుపోవాలి బాల్. అదేనా స్టెంపు తగిలితే 4-5 పల్టీలు కొట్టాలి. ఇది మాత్రం నీకు ఫోకస్. ఆల్రెడీ అంతకుముందు చెప్పాం. బ్యాట్స్మెన్ అయితే చిన్నప్పుడు గుర్తు తెచ్చుకో, నువ్వు తొప్పల్లోకి ఎట్టగొట్టావు అనేది. అదే తొప్పల్లోకి ఇప్పుడు నువ్వు కొంచెం క్లాసికల్ కొడితే చాలు.
ఆటోమేటిక్గా పిల్లోడి దగ్గర పర్ఫార్మెన్స్ ఉందని చెప్పేసి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఇది పక్కన పెడితే మరి రేపు నీకు ట్రయల్స్ చూసుకున్నట్టయితే నువ్వు ఇక్కడ ఎంతో బాగా పర్ఫార్మెన్స్ చేసి ఉంటావు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వేసేది ఏంటి అంటే బౌలింగ్ తెలుసా, యాడో యార్కర్లో పోతాయి, లేదంటే ఫుల్ టాస్లో పోతాయి, పేస్ అదే పడిద్ది, యార్కర్లో పోతాయి, లేదంటే ఫుల్ టాస్లో పోతాయి, లేదంటే వైడ్లో పోతాయి. ఇదే జరిగేది అక్కడ మ్యాటర్. నువ్వు ఎంత చించుకున్నా అంత క్రౌడ్లో నీకు పడే బాల్స్ ఇవే, దీంట్లో ఎటువంటి డౌటు లేదు, రాసిపెట్టుకో. మరి అయితే నీ పర్ఫార్మెన్స్ ఎక్కడో ఎప్పటి నుంచో బౌలింగ్ చేస్తూ ఒక ఐడియా ఉంటే కొంచెం ఏదన్నా మంచి బాల్లు పడితే గుడ్ లెంత్లో పడితే కొంచెం కనిపిస్తావు. మరి ఇదంతా ఎందుకు జరిగింది, మరి నువ్వు గుడ్ లెంత్లో వేయాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మ్యాటర్. మరి గుడ్ లెంత్లో వేసి దాని తర్వాత బౌన్సర్లో గుద్దటాలు, లేదంటే బ్యాట్స్మెన్కి టచ్ చేయనీయకుండా నువ్వు బౌలింగ్ వేయాలంటే చేయాల్సింది ఏంది అనేదే ఈరోజు మన వీడియో. ఒకటేనండి, నువ్వు బ్యాట్స్మెన్ అయినా బౌలర్ అయినా నువ్వు సెలెక్ట్ అవ్వాలి అంటే వేరే ఫ్యాక్టర్స్ దేని మీద డిపెండ్ అయ్యి ఉండదు. రెండు ఫ్యాక్టర్స్ ఇక్కడ. ఒకటేంది అంటే నువ్వు పడిన కష్టం, నువ్వు నేర్చుకున్న స్కిల్స్ ఒకటైతే, రెండోది వచ్చేసరికి ఆ ట్రయల్స్ రోజు నీ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ. అయితే ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇన్ని రోజులు నువ్వు కష్టపడ్డావు, నీకు కొన్ని స్కిల్స్ కూడా వచ్చినాయి, నువ్వు బౌలింగ్ కూడా వేయగలుగుతావు, బ్యాటింగ్ కూడా ఆడగలుగుతావు. ఆడికి వెళ్ళిన తర్వాత అంత క్రౌడ్లో నీకు ఫస్ట్ టైం కాబట్టి రోజు ఆ క్రౌడ్ ఉండదు, కాబట్టి నీకు ఆ క్రౌడ్ అలవాటు ఉండదు. నీ పక్కన మీరు చాలామంది చూసుంటారు, మీరు బౌలింగ్ చేస్తుంటే పక్కన తర్వాత పర్ఫామ్ చేసేవాళ్ళు పక్కనే వచ్చి నుంచుంటారు, ఎలా బౌలింగ్ చేస్తున్నాడు వీడు అని చెప్పేసి. ఇంకో బ్యాట్స్మెన్ అనుకుంటే బ్యాట్స్మెన్కి పక్కన నెట్స్లో వీడు ఎలా బ్యాటింగ్ ఆడుతున్నాడు అని చెప్పేసి పక్కన ప్లేయర్స్ కూడా చూస్తూ ఉంటారు నిన్ను. మరి అటువంటి సిచ్యువేషన్లో నువ్వు సరైన పర్ఫార్మెన్స్ ఇస్తావా అంటే 90% నీలో ఉన్న 100% ఎఫర్ట్ బయటికి రాదు. మరి 100% ఎఫర్ట్ వస్తే మాత్రమే నువ్వు సెలెక్ట్ అవుతావు. మరి 100% ఎఫర్ట్ నీ నుంచి రావాలి అంటే నువ్వేం చేయాలి అనేది ఒకటి గుర్తుపెట్టుకో. 100% ఎఫర్ట్ నీ నుంచి రావాలి అంటే నీ మైండ్ సరిగ్గా సెట్ చేసుకో. మైండ్ ఎట్లా సెట్ చేసుకుంటావంటే, ఇవన్నీ నాకు ఏమి సంబంధం లేదు, నా చేతిలో బాల్ ఉంది, నేను బాల్ని గుద్దితే స్టెప్ పడి హాఫ్ స్టెంప్ లెగిసిపోవాలి, లేదంటే నా చేతిలో బాల్ ఉంది, గ్రౌండ్ మీద గుద్దితే అది బౌన్స్ లెగిసి బ్యాట్స్మెన్కి అందకుండా పోవాలా. ఇదే ఇంకోటి, బాల్ గుద్దితే వికెట్లు 4-5 పల్టీలు కొట్టాలా. ఇది మాత్రమే గుర్తుండాలి నీకు. ఒక బ్యాట్స్మెన్ అయితే వాడు ఎలా వేసినా కూడా టెక్నిక్గా ఎలాగ మనం 4-6 పంపించాలా అనే మైండ్ సెట్తో నువ్వు ఉండగలగాల. పక్కన ఏం జరుగుతుంది, ఎవడు మనల్ని చూస్తున్నాడు, అసలు ఆడ పరిస్థితి ఏంది, ఇదన్నీ ఏమి ఆలోచించవద్దు. అవన్నీ ఆలోచించావు అంటే ఇన్ని రోజులు నువ్వు చేసిన కష్టం అంతా వేస్ట్ అయినట్టే. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అంత హ్యూజ్ క్రౌడ్ ఉండిద్ది, నేను చెప్పినా చెప్పకపోయినా రేపు జరిగే సిచ్యువేషనే నీకు ఇది జరిగేది. నువ్వు ఎంతో మంచిగా ప్రాక్టీస్ చేసి వచ్చి ఉంటావు ఇన్ని రోజులు, ఆడికి వెళ్ళంగానే ఎనమాల సెలెక్టర్ ఉంటారు, పక్కనేమో వీళ్ళు జనాభా మంది ఉంటారు. మరి వాళ్ళందరిలో నువ్వు బౌలింగ్ వేయాలంటే నీ మైండ్ సెట్ ఖచ్చితంగా డైవర్ట్ అయిపోయింది. సో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళందరినీ పట్టించుకోవద్దు. నీ చేతిలో బాల్ ఉందా, ఎదురుగా బ్యాట్స్మెన్ ఉన్నాడా, వాడి వెనకమాల వికెట్లు ఉన్నాయా, ఆ వికెట్లను నువ్వు హిట్ చేయాలా అనేది మాత్రమే నీకు గుర్తుండాలా. వేరేది ఏదన్నా నీ మైండ్లోకి వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకోవడమే. ఆ 99%లో పడతావు, 1%లో నీకు ఛాన్స్ ఉండదు. ఆ 1%లో పడతావే నీ ఛాన్స్. కాబట్టి ఇప్పుడు నువ్వు చేయాల్సింది, బాల్ పడింది, వికెట్లు దూసుకుపోవాలి, ఇది ఒకటే గుర్తుపెట్టుకో. అయితే మరి లాస్ట్ వీడియోలో చెప్పాం, మరి మనం సెలెక్ట్ అవ్వాలి అంటే మరి ఏం చేయాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించి మనం ఎలాగ క్రౌడ్ని, అంటే మనకి కాంపిటీషన్ ఆ రోజు తగ్గాలి అంటే మనం ఎప్పుడు స్లాట్ బుక్ చేసుకోవాలా ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మాట్లాడాం. సో అది ఒకసారి మీరు చూడకపోతే వెళ్ళైతే చూడండి. సో అయితే దాని గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఫస్ట్ 10 వ్యూస్లో ప్రతి ఒక్కళ్ళు ఫుల్ వీడియో చూసారనమాట దానికి. అయినా సరే యూట్యూబ్ ఇంకా ప్రమోట్ చేయట్లేదు ఆ వీడియోని. సరే మనం చేసేది ఏం లేదులే, వెళ్ళినంత వాటికి వెళ్ళిద్ది, చూసేవాళ్ళు చూస్తారు, చూడడం వల్ల ఇక మనం చేసేది ఏం లేదు కదా. సో అయితే ఆ వీడియోకి అయితే మొత్తం ఫస్ట్ టైము నాకు తెలిసేది, ఫస్ట్ టైము మనకి మొత్తం ఫుల్గా కంప్లీట్గా ఒక 10 మంది, ఫస్ట్ చూసిన 10 మంది ఫుల్గా వీడియో చూసారంటే ఆ ఒక్క వీడియోనే అనమాట.
సో అయితే అది పక్కన పెడితే ఆ వ్యూస్ అవన్నీ మనకు అనవసరంలే, కానీ మనం మాట్లాడుకోవాల్సింది క్రికెట్ రావడం అనే దాని గురించే కాబట్టి. సో అయితే మరి ఇలాగైతే ఫాలో అవ్వండి. మీరు ఒకవేళ సెలెక్ట్ అవ్వకపోయినా సరే గుర్తుపెట్టుకోండి, ఇది చాలా సెన్సిటివ్. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, సెలెక్ట్ అవ్వట్లేదు ఏం చేయాలి అని బాధపడేవాళ్ళు కూడా ఉంటారు. అబ్బాయి ఇక్కడ బాధపడటానికి ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలిసిందే మనకి. ఏదో వాళ్ళు ఇన్ని లక్షల మంది లేదు, ఒక స్టేట్ చూసుకుంటే 10 లక్షల మంది కాంపిటీషన్, 10 లక్షల్లో కావాల్సింది ఎంతమంది, 11 మంది. తిప్పు చూస్తే 0.00లోకి వెళ్ళిపోతుంది సెలెక్ట్ అయ్యే వాళ్ళ పరిస్థితి. సో ఇక్కడ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు సెలెక్ట్ అయితే ఆనందపడు, సెలెక్ట్ అవ్వకపోతే విచారించొద్దు. ఈ 2 ఫార్ములాలే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే ఇంత కాంపిటీషన్లో రావాలంటే మాటల. సో కాబట్టి ఎవరు కూడా సెలెక్ట్ అవ్వకపోతే బాధపడొద్దు. నెక్స్ట్ టైంకి ఎలా పర్ఫామ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకో. నువ్వు అనొచ్చు, అన్న నాకు ఇంకా టైం అయిపోతుంది, మరి ఇంక నేను వేరేది ఏదన్నా చూసుకోవాలి కదా, ఇదే క్రికెట్ అంటే మరి నా పరిస్థితి ఏంది అని నువ్వు అనుకోవచ్చు. అందుకే నేను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను, క్రికెట్ మీద మాత్రమే నువ్వు డిపెండ్ అవ్వద్దు. ఏదో ఒక స్కిల్ నేర్చుకో, ఆ స్కిల్ నుంచి నువ్వు డబ్బులు సంపాదించడం ఎలాగా అనేది ఒక మార్గం ఎంచుకో. నువ్వు పడుకున్నా కానీ నీకు డబ్బులు వచ్చి పడాలా అనే దాని గురించి మనం ఒక వీడియో చేసాం అప్పుడు. సో కాబట్టి నీ లైఫ్ వేస్ట్ అవ్వకూడదు ఇక్కడ. ముందు నీ లైఫ్ వేస్ట్ అవ్వకుండా నువ్వు క్రికెట్ని ట్రై చేస్తూనే ఉండి, నీ గోల్ కోసం నువ్వు పోరాడుతూనే ఉండి, నీ దగ్గర ఉన్న స్కిల్తో నువ్వు డబ్బులు పార్ట్ టైంగా సంపాదించుకోగలగాల. సో అలాంటిది ఏదన్నా ఉంటే అలాంటిది ట్రై చేయి. అలాంటిది ట్రై చేస్తూ నీ క్రికెట్ని, నీ గోల్ని ముందుకు తీసుకెళ్తూ పో. మరి దీంట్లో ఎప్పటికైనా సక్సెస్ వచ్చింది అంటే ఎప్పటికైనా సక్సెస్ వచ్చింది. నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి, కానీ 40 సంవత్సరాలకైనా నీకు సక్సెస్ వచ్చింది. నీ ఎయిమ్ ఏంది అక్కడ ఆ గ్రౌండ్లో, ఏది వాంకడే స్టేడియంలో ఒక్కసారన్నా ఆ గ్రౌండ్లోకి వెళ్ళి నువ్వు ఆడాలి అనేదే నీ గోల్ అయితే, నువ్వు ఎప్పుడు సక్సెస్ వచ్చింది అనే దాని గురించి ఆలోచించు. మాకు నీ ప్రాక్టీస్, నువ్వు ఎంత ప్రాక్టీస్ చేయాలి అనే దాని గురించి మాత్రం ఆలోచించు. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మెయిన్గా ఫైనాన్షియల్ ఇష్యూసే, ఎవరికన్నా ఉండేది ఫైనాన్షియల్ ఇష్యూసే. ఇక్కడ చాలామంది కూడా మిడిల్ క్లాస్ నుంచే చాలామంది ఉంటారు. సో వీళ్ళకే ఎక్కువ హై గోల్స్ ఉంటాయి, క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచనలు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకే చాలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఎన్నో దరిద్రాలను చూసుంటాం. సో కాబట్టి అవన్నీ చూసి మన లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ మనం రాకూడదు, ఎలాగైనా కొడితే గట్టిగా కొట్టాలి, ఈసారి గట్టిగా క్రికెటర్ అయితేనే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ క్లోజ్ అవుతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. వాళ్ళకి ఈ క్రికెటర్ అవ్వాలి అనే ఆలోచన కూడా ఉండిద్ది. సో ఒక్కసారి మిడిల్ క్లాస్ వాడికి ఎంత కమిట్మెంట్ ఉండిద్దో అది చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇది పక్కన పెడితే మీరు చేయాల్సింది ఏంటి అంటే సక్సెస్ ఎలాగ అవ్వాలి, ప్రాసెస్ ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించండి. ఇంకోటి మిడిల్ క్లాస్లోనే ఉన్నారు కాబట్టి అందరూ మీరు ఒక్క స్కిల్ నేర్చుకొని దాని నుంచి డబ్బులు ఎలా ఎర్న్ చేయాలి అనేది ఒక్క మార్గం ఆలోచించుకోండి. ఆ డబ్బులు సంపాదిస్తూనే ఇక్కడ గట్టిగా కొడటానికి ట్రై చేయండి. అంతేగాని చదువులు వదిలేసి, లేదంటే ఇంకా డబ్బులు సంపాదించే మార్గాన్ని వదిలేసి మీరు క్రికెటర్ మాత్రమే అవుతాను అని కూర్చొని మీరు ఇబ్బంది పడతారు. దాని తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న మీ ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి 3 రోజుల టైం మాత్రమే ఉంది. సో ఏదన్నా వీలుంటే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసుకోండి స్లాట్ బుకింగ్ అనేది, ఇంకా చేసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ మైండ్ సెట్టే మీ సక్సెస్ని డిసైడ్ చేసిద్ది అనేది మెయిన్గా ఇక్కడ. సో ఈ వీడియో అయితే మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా 3 రోజులు మాత్రమే ఉంది. సో దానికోసం మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సిచ్యువేషన్ ఎలా ఉండిద్ది, సో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది చెప్పడానికి మాత్రం ఈ వీడియో అయితే చేసాం. సో అయితే మరి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి.